ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మనము పార్లమెంటుకు పంపిస్తే ఇక్కడికి నాగర్ కర్నూలు గడ్డ ఎంత అభివృద్ధి అవుతుందో ఒక్కసారి ఆలోచన చేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుంపు మేస్త్రి ఇచ్చినటువంటి హామీలో వృద్ధులకు పెన్షను 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. వస్తుందా ప్రజలారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు ఈ గుంపు మేస్త్రి. వస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు. వస్తుందా? ఈ గుంపు మేస్త్రి మాటలన్నీ అబద్ధాలు. ఈ అబద్ధాలను ఎవరు కూడా నమ్మొద్దు. ఇప్పుడు రైతు బంధు అనేది మంచి విషయమే. 5 ఎకరాల లోపు ఇస్తా అని చెప్పేసి 5 ఎకరాల వరకు కట్టప్ చేస్తున్నటువంటి మాటను మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు రైతు బంధు అనే దాన్ని పక్కన పెడితే రైతు బంధు అనేది 10 రోజుల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వం వేస్తూ ఉండే 10-15 రోజుల్లో కంప్లీట్గా అందరికీ రైతులకు వచ్చేది. కానీ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితిలో 4 నెలలైనా 5 నెలలైనా 5 ఎకరాల పైబడినటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా రైతు బంధు రావడం లేదు. కానీ ఇదే గుంపు మేస్త్రి మాట్లాడిన మాట, రైతులకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పిండు. మరి రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది? ఈ గుంపు మేస్త్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గ్రామాలలోకి కార్యకర్తలు వచ్చినా, గుంపు మేస్త్రి వచ్చినా రైతులందరూ కూడా ఆయనను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజలారా బాగా గ్రహించండి. ఈ గుంపు మేస్త్రి చెప్తున్నటువంటి అబద్ధాలను ఎవరు నమ్మొద్దు. ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు వసూలు చేస్తున్నటువంటి ఈ గుంపు మేస్త్రి ప్రభుత్వం మరి ఏ పేద ప్రజలకు న్యాయం చేస్తుంది? ఏ పేద ప్రజల కోసం ఈ 6 స్కీములు పెట్టింది? అది అంతా పేద ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంటి స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇల్లు కట్టుకోవడం కోసం. అయ్యా ఈ గుంపు మేస్త్రి గారు, మీరు ఏ పేద కుటుంబాన్ని మీరు ఆదుకుంటాం అంటున్నారో ఆ పేద కుటుంబాలను మీరు నాశనం చేయడం కోసమే మీ ప్రభుత్వం ఉంది. ఈరోజు రక్త మాంసాలతో ఆడుకుంటున్నటువంటి మీ ప్రభుత్వం, ఈరోజు ఎంతోమంది పేద కుటుంబాలపైన కేసులు పెట్టేటటువంటి మీ ప్రభుత్వం, ఎంతో కుట్ర చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం కోసము ప్రజలంతా వేచి చూస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి గ్రామంలో చర్చ జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అత్యధిక మెజార్టీ వచ్చేటటువంటి అవసరం ఉంది. ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మిత్రులారా, బహుజన మోసగాడు అనే విషయంలో మాత్రం అందరినీ మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బహుజన మోసగాళ్ళు ఎవరు అని అంటే ఈరోజు కడియం శ్రీహరి, అదేవిధంగా కేశవరావు గారు ఈరోజు బహుజనుల రక్త మాంసాలతో సంపాదించుకొని బహుజనులను నమ్మించి ఈరోజు గుంపు మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఆ గుంపును అక్కడికి తీసుకెళ్ళి ఆ గుంపును ఒక కాంట్రాక్టర్కు అప్పచెప్పడం కోసం అడ్వాన్సులు తీసుకొని ఈ గుంపు మేస్త్రి దగ్గర చేరిండ్రు. కాబట్టి దయచేసి ఈ గుంపు మేస్త్రీలకు ఎక్కడ అవకాశం ఇచ్చినా అక్కడ ఓడగొట్టాల్సిన అవసరం ప్రజలపైన ఉంది. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మనము నాగర్ కర్నూలు పార్లమెంటు నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని నాగర్ కర్నూలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.